వాళ్ళు కిందగా దిగవలసిందిగా కోరుతున్నాం. కార్పొరేటర్ గారు శ్రీమతి జమలమ్మ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. కార్పొరేటర్ గారు శ్రీమతి సంజయరాణి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. శ్రీ మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో అందరితో ఇక్కడికి వచ్చి మనందరినీ కూడా కలుస్తారు కాబట్టి వ్యక్తులకు కూడా గౌరవిస్తూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాను. నేనున్నాను, అన్న వస్తున్నాడు అని చెబుతూ మన ముందుకు వస్తున్నారు. ఒక 10 నిమిషాల్లో మన ముందుకు ఎమ్మెల్యేగా అయిన దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు, ప్రతి వ్యక్తి అర్ధరాత్రి ఫోన్ చేసినా మనకి నేనున్నాను అని చెప్పి రెస్పాండ్ అయ్యే వ్యక్తి మన మల్లాది విష్ణు గారు. మీ అందరి ప్రీతమ నాయకుడు మల్లాది విష్ణు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ రావడం, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మల్లాది విష్ణు గారు చేరటం అనేది మల్లాది విష్ణు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుభసూచకంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నా లెక్క ప్రకారం మల్లాది విష్ణు గారు ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరవలసినటువంటి అవసరం ఉండేది. ఎందుకంటే మల్లాది విష్ణు గారు వంగవీటి మోహన రంగా గారి అనుచరుడుగా ప్రారంభమై దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో కూడా చైర్మన్ గాను శాసనసభ్యుడిగాను ఎదిగినటువంటి వ్యక్తి మల్లాది విష్ణు గారిని మనవి చేస్తున్నా. అలాంటి విష్ణు గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత రాజకీయాల్లో ఎంత ఇబ్బంది పడ్డారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒక గురువు వంగవీటి మోహన రంగారావు గారు అతి చిన్న వయసులోనే మరణిస్తే మరొక గురుతుల్యుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారు అకస్మాత్తుగా తన రాజకీయ జీవితం నట్టేటలో ఉండంగానే మరణించినప్పుడు ఎంతగానో బాధపడినటువంటి వ్యక్తులలో మల్లాది విష్ణు గారు కూడా ఒకరిని మనవి చేస్తున్నా. ఎట్టకేలకు చిట్ట చివరకు అదేదో సామెత చెప్తారు, ఎత్తుక్కుంటూ మల్లాది విష్ణు గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎంతో ఆనందించదగినటువంటి పరిణామంగా నేను భావిస్తా ఉన్నా. అది మల్లాది విష్ణు గారికే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా శుభసూచకం. ఎందుకని చెప్తున్నానంటే 5 సంవత్సరాలకు గాను ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నిక కాబడింది. 3 సంవత్సరాలు తమ అధికారాన్ని పూర్తి చేసుకున్నది. ఈ 3 సంవత్సరాల కాలంలో మీ అందరూ చూస్తున్నారు, 21 మంది శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. తప్పులేదు, ఎవరు ఏ పార్టీలో అయినా చేరవచ్చును. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే
తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినటువంటి వ్యక్తి. ఈ దేశంలో రాజకీయాల్లో ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరినా అభ్యంతరం లేదు, కానీ ఏ పార్టీలో అయినా ఉండి ఆ పార్టీలో గెలుపొందినటువంటి శాసనసభ్యత్వానికి కానీ పార్లమెంటు సభ్యత్వానికి కానీ రాజీనామా చేసి మరొక పార్టీలోకి చేరవలసినటువంటి నైతికమైన బాధ్యత ఉన్నది రాజకీయ నాయకులకి. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 21 మంది శాసనసభ్యుల్ని ఫ్యాను గుర్తు మీద గెలిస్తే డబ్బులు ఇచ్చి పదవులు ఇస్తానని ఆశ చూపి 21 మంది శాసనసభ్యుల్ని చేర్చుకున్నటువంటి నీచమైన చరిత్ర కలిగినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదని మనం చేస్తున్నాం. ఆగయ్య అయితే మీ అందరికీ మనం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. గతంలో చేరిన ప్రతి ఒక్కరిని తమ పదవికి రాజీనామా చేయించి మళ్ళా నిలబెట్టుకొని గెలిపించుకున్నటువంటి సత్తా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని మనం చేస్తున్నాం. అలాంటి నైతిక ధర్మాన్ని పాటించినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ వేదిక మీద ఎక్కితే అన్ని నీతులే చెప్తాడు, కానీ 21 మంది శాసనసభ్యుల్ని ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి పదవులకు రాజీనామా చేయకోకుండా తీసుకొని ఊరేగుతా ఉన్నాడు. 4 మంత్రులుగా తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తు మీద గెలిచినటువంటి శాసనసభ్యుల్ని. ఎక్కడైనా ఉన్నదంటున్నా ఈ దేశంలో. ఆ తెలంగాణలో చలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక ఆయన తీసుకున్నారు మరి కేసీఆర్ గారు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇద్దరు పోటీ పడి తీసుకుంటా ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి అనైతికంగా పనిచేస్తున్నటువంటి ఇలాంటి దుష్ట రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మనం చేస్తున్నాం. 21 మందిలో పాపం ఒక శాసనసభ్యుడు మరణించాడు, నాగిరెడ్డి గారు. అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది. 23వ తారీఖున పోలింగ్ జరగబోతా ఉన్నది. 28వ తారీఖున కౌంటింగ్ జరగబోతా ఉన్నది. నిన్న ఇవాళ చూస్తే రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ నంద్యాలలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ కిర్లంపూడిలో ఉన్నారు. ఏమిటో ఈ అన్యాయం నాకు అర్థం కాల. మంత్రులు మొత్తం అక్కడే ఉన్నారు. కనపడిన వాడికల్లా కూడా జేబులో 10 లక్షలు పెట్టడం, పచ్చకండవా భుజాన వేయటం, ఇది ఆ పని. మొత్తం మంత్రులందరూ మీ జిల్లాకు చెందిన ఉమా గారు కూడా అక్కడికి వెళ్ళి బ్యాగ్ సంచులు తీసుకెళ్లి అక్కడ నాయకుల్ని కొనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఎన్ని బ్యాగులు సప్లై చేసినా, ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా అక్కడ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. మీరు చూసుకోమని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి అన్యాయాన్ని అక్రమాన్ని ఈ రాష్ట్రంలో భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరని మనం చేస్తున్నా. ముఖ్యంగా నంద్యాలలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా సిద్ధంగా లేరని మనం చేస్తున్నా. నాగిరెడ్డి గారు ఫ్యాను గుర్తు మీద గెలిస్తే, నాగిరెడ్డి గారు భార్య ఫ్యాను గుర్తు మీద గెలిస్తే, నాగిరెడ్డి గారి బావమరిది ఫ్యాను గుర్తు మీద గెలిస్తే ముగ్గురిని చట్టుగా కొన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మనం చేస్తున్న. చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. కేవలం సూట్ల కేసుల మీద, డబ్బు మీద మాత్రమే విశ్వాసంతో ఇవాళ రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నాం. ఆయన అలా ఉంటే వాళ్ళ అబ్బాయి గారు ఒక ఆయన కొత్తగా వచ్చాడు. ఆయన మొన్న చెప్తున్నాడు, బహుశా విశాఖపట్నంలో అనుకుంటా, నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను తప్ప మరొకటి కాదు అని. అయ్యా, నువ్వు ప్రజాసేవ చేయడానికి వచ్చావా? మేము నమ్మాలా? నువ్వు వచ్చింది ఎందుకో మాకు తెలుసు, పప్పో ఉప్పో తర్వాత సంగతి. నువ్వు వచ్చింది మీ నాన్నగారు లెక్కేసుకోవడానికి టైం లేదని
ఆయన సూట్ కేసులు మోయడానికి, ఆయన డబ్బు లెక్కేయడానికి వచ్చినటువంటి వ్యక్తివి తప్ప నీకు రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తివి, పొట్టగోస్తే అక్షరం మొక్క లేనటువంటి మహానుభావుడివి. నిన్ను తీసుకొచ్చి వాళ్ళ మంత్రిగా చేస్తే ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ నారా లోకేష్ బాబు గారు ఉన్నారని మనవి చేస్తున్నాం. నేను ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల వ్యవధి కోసం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పొరపాటును ఎన్నుకున్నటువంటి ప్రజానీకం ఇవాళ బాధపడతా ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో ప్రజానీకం ఎదురు చూస్తున్నారని మనం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మొన్ననే ప్లీనరీ సమావేశాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు 9 కార్యక్రమాలని ప్రకటించారు. నేను మనవి చేస్తున్నా, ఈ 9 కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మన అందరి భుజస్కంధాల మీద ఉందని మనవి చేస్తున్నా. ఇవాళ మల్లాది విష్ణు గారు కొత్తగా పార్టీలో చేరుతున్నప్పటికీ కూడా నాకేమిటో కొత్తగా చేరుతున్నట్టు అనిపించలేదు. ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తి కాబట్టి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడనేటువంటి భావన కలుగుతా ఉన్నది. అలాగే మల్లాది విష్ణు గారు కానీ ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరి అభిమానులు కానీ 9 కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ దుష్ట పరిపాలనని ఊరూరా తీసుకువెళ్ళి ఎండగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు బహుశా దగ్గర దాకా వచ్చారనుకుంటాను. ఇంకా చాలా మంది మిత్రులు మాట్లాడవలసినటువంటి మిత్రులు కూడా చాలా మంది, మన రమేష్ గారు, అలాగే భాను గారు, డిఎన్ఆర్ గారు చాలా మంది వచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కూర్చోండి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే ఈ 5 నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మన జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి, తూర్పుని పప్పన బాబుకుమార్ గారికి, అలాగే జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. రాజీనామా చేసి వచ్చిన కమిటీ కూడా వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సిటీ కాంగ్రెస్ కమిటీకి రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అమ్మ వెనక్కి జరగాలి, వెనక్కి జరగండి. హలో బయటికి రండి, ఉండాలి. డయాస్ మీద చూసుకోవద్దు, లెఫ్ట్ సైడ్ ఉండండి. రత్నాని మాధవరావు గారు కాపు సంఘ నాయకులు. సోదరులారా దయచేసి అందరికీ కూడా ఎవరైతే కండవ కృష్ణా జిల్లా అధ్యక్షులు కొలుసు పార్థసారథి గారు వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పార్థసారథి గారు
ఏమంటే ఫోటోలు కట్టలు లెక్కాలి సార్. పార్సాది గారు, సార్ శ్రీనివాస్ గారు, దయచేసి ఫోటోలకి వీలుగా ఉంచండి. ఫోటోగ్రాఫర్లకు అడ్డం రావద్దు. మీడియా ప్రతినిధులకు సహకరించండి. పార్సాది గారు మాట్లాడతారు, అందరూ కూడా సైలెంట్గా ఉండండి. మల్లాది విష్ణు గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరుతున్నందుకు చాలా ఎదురు చూస్తున్నానని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. నేను ఎంత దిగజారి మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన బాబు సొత్తు ఏదో ఇస్తున్నట్లు పెన్షన్ ఇస్తున్నాను, లేకపోతే ఇంకేదో చేస్తున్నాను, రోడ్లు వేస్తున్నాను, దాని మీద మీరు నడవద్దు అని చెప్పేసి నిస్సిగ్గుగా మధ్య భ్రమించి మాట్లాడుతున్న విషయాన్ని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. నేను ఇటువంటి పెన్షన్లు, లక్షలాది ఇల్లు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రజలందరూ కూడా సంతృప్తి చెందే విధంగా కట్టిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఈరోజు ఆయన ఇచ్చిన పెన్షన్ ని చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఏదో చేశాడని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. మరి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు రుణమాఫీ ఏం చేశారు, మహిళలకి రుణమాఫీ ఏం చేశారు, వీటన్నిటికీ అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అధికారుల మీద దాడి చేస్తా ఉన్నారు, మహిళల మీద దాడి చేస్తా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం సంఖ్యలు పట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారో ఒకసారి సమాధానం చెప్పమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మరి నిన్న మొన్న ఈ జిల్లా మంత్రులందరూ కూడా మేధావులైపోయి కనీసం జిల్లాలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆలోచించేవాళ్ళు. జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్నాయి, ప్రజల మధ్యలో ప్రజల నివాసాల మధ్యలో డంపింగ్ యార్డ్తో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. దాన్ని కూడా మార్పు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి విష్ణు గారు మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. పార్సాది గారికి ధన్యవాదాలు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఎక్కడ రోడ్డు మీద తిరగనివ్వకుండా, అంటే ఒక సామాజిక వర్గం చెందారు కాబట్టి మీ పర్మిషన్ తీసుకుని బతకాల ఈ రాష్ట్రంలో అని చెప్పని కూడా చంద్రబాబుని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నాం, విజయవాడలో ఇవాళ కార్యక్రమం మొదలైంది. చంద్రబాబు భూస్థాపితం కూడా ఇవాళతోటే మొదలవుతుందని చెప్పని కూడా మీ అందరూ ఆశీస్సులు ఉంటాయని చెప్పని కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని చెప్పని ప్రజల్లోకి కొత్తగా తీసుకురాబోయే పథకాలన్నీ రాజన్న రాజ్యం, రాబోయే రాజ్యం. వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. క్రమశిక్షణతో ఉండాలి దయచేసి, ప్లీజ్ దయచేసి అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలని సమావేశమైనటువంటి సోదరులారా, ఈరోజు విజయవాడ నగరంలో జగనన్న ఈరోజు విజయవాడ రావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దయచేసి అందరూ కూడా ఉండాలి ప్లీజ్. ఈ విజయవాడ నగరంలో లేకపోతే రాష్ట్రంలో మాకు తెలిసినటువంటి నాయకులు ఇద్దరు. మొదటి భాగం వంగవీటి మోహన్ రంగారావు గారితో మేమందరం కూడా 80 నుంచి 90 వరకు కూడా మేము ఆయన అడుగులో అడుగేసి నడవడం జరిగింది. ఆయన తర్వాత ఈ రాష్ట్రంలో మానవీయ కోణం ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి ఇంకో 100 సంవత్సరాలు కూడా పదే చెప్పేటటువంటి పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తగా
ఉన్నటువంటి నన్ను కానీ నాతో పాటు ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా ఒక ప్రజాసేవకుడుగా తయారు చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కానీ శాసనసభ్యుడిగా కానీ ఇవన్నీ కూడా ప్రోత్సహించి ఈరోజు మీ అందరి ముందు కూడా మనిషిగా నిలబెట్టినటువంటి ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోతుంటే బాబు ప్లీజ్ దాన్ని అడ్డుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడు, అవన్నీ కూడా బాగు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడు ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుచేతనే పార్టీ పెట్టిన 7 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన సాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ధృతరాష్ట్రుడైనటువంటి పాలన సాగుతూ ఉంది. దానికి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి, సహాయం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరుతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 2004కి ముందు 99లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికల్లో ఆయనకి అధికారం దక్కల. కానీ 2004లో రెండోసారి చంద్రబాబు గారు కానీ ఆ పార్టీ కానీ తప్పించుకోలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. రాజశేఖర్ గారి నాయకత్వంలో అధికారంలో తీసుకొచ్చాం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన మనం ఒకసారి చూస్తే ఉంది. పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఉన్నటువంటి వ్యక్తులకి ఇళ్ళు లేవు, రైతులకి రుణమాఫీ లేదు, మహిళలకి డాక్వా రుణాలు లేవు. ఇట్లాగ అనేక రకాలుగా రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అయిపోతే మీరు ఎక్కడైనా చూసుంటారు, ప్రతిపక్షంలో ఉండి ప్రజల యొక్క శ్రేయస్సుని, ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలని తీర్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనని చెప్పిన ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడినా అనంతపురంలో ఇన్పుట్ సబ్సిడీ పత్రాలు అంటే డాక్వా రుణాలకి లోన్లు ఇస్తారు. బెల్ట్ షాపులు మొదటి సంతకం పెట్టిన 3 సంవత్సరాలు మళ్ళీ మొదటి తీసుకొస్తారు. 2014లో 1% ఓడిపోయి ఉండొచ్చు కాక 2019లో 10% అత్యధిక ఓట్లతో నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి అన్న హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. కొద్ది రోజుల్లో విజయవాడలోనే మన మధ్య ఉండటానికి కూడా ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయి. ఇక ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉంటే ప్రభుత్వానికి కుదిరేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చడానికి నేను ఎవరితోనైనా సరే కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. రాధాకృష్ణ కానీ, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, నాని గారు కానీ, భాను గారు కానీ ఎవరైనా సరే పార్టీ పటిష్టతకి, ఐక్యతకి అందరితో సమన్వయం చేసుకుని పార్టీని విజయవాడ నగరంలో నగరపాలక సంస్థ కానీ రాబోయే రోజుల్లో ఉన్నటువంటి దీనికి కానీ మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉందామో అని చెప్పని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరం వస్తున్నారంటే అనేక మంది కార్యకర్తలు వారం రోజుల నుంచి
అహర్నిశం కష్టపడి జెండా బ్యానరు ప్రతి ఒక్కరిని కూడా అన్న వస్తున్నాడు, మీరందరూ కూడా రండి అని చెప్పని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినటువంటి మీరందరికీ కూడా పేరు పేరున వాస్తవంగా అయితే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 20 డివిజన్ల నుంచి కూడా అందరినీ ప్రతి ఒక్కరితో కూడా కండువా వేద్దామని చెప్పని అనుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాము. కాబట్టి దయచేసి అన్యదా భావించకుండా మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై వైఎస్ఆర్. ధన్యవాదాలు విష్ణు గారు. మీరు పార్టీలోకి వచ్చి ఈరోజు విజయవాడ నగరంలో ఒక చక్కటి కళ తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వైఎస్ఆర్సీపీ జెండాని రెపరెపలు ఆడించాల్సిందిగా కోరుకుంటూ మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన కోసం విజయవాడ వచ్చి మనందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా విజయవాడ వచ్చేందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఉద్యోగాలు పోతా ఉన్నాయి అంతేనా? అప్పుడేమో పర్మనెంట్ చేస్తామన్నారు, ఇప్పుడేమో మొండి చేతులు చూపిస్తా ఉన్నారు. మన ప్రభుత్వం రావాలని దేవుని బా మొక్కు మనం చేద్దాం. ఈరోజు ఇవాళ విష్ణన్న తనతో పాటు వచ్చిన సహచరులు వీళ్ళందరూ కూడా